చూసినట్టయితే పేరెంట్స్ తల్లిదండ్రులకి పిల్లల మీద నిఘా లేకపోతే పిల్లలు కూడా చెడు మార్గం పడే అవకాశం ఉంటుంది. దయచేసి మీ తల్లిదండ్రులందరూ కూడా మా తరఫున విజ్ఞప్తి, మీ స్టూడెంట్స్ కాలేజీకి పోతారా లేదా పనికి వెళ్దామని సరే, స్కూల్కి వెళ్ళినా సరే ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉంది, వాళ్ళ బిహేవియర్ ఏ విధంగా ఉంది, కాలేజీ పోకుండా అక్కడ దురాయి తిరుగుతున్నారా, లేదా సిగరెట్ కాల్చడం, మందు తాగటం, గంజ తాగటం ఇలాంటి అలవాటు కూడా ఇస్తున్నారా అని గమనించకపోతే ఒకసారి అలవాటు పడ్డాక అది మానుకోవడం కష్టంగా ఉన్నది, జీవితం పడిపోయే అవకాశం ఉంది. దయచేసి పేరెంట్స్ కి అందరూ కూడా విజ్ఞప్తి, మీ పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండి మీ ఏరియాలో మీ ఇళ్ల పక్కన చుట్టుపక్కల ప్రాంతాలు ఎక్కడా కూడా గంజాయి కానీ మత్తు పదార్థాలు కానీ అమ్మడానికి వీల్లేదు, తాగడానికి వీల్లేదు. అలా చేసిన కార్యక్రమం తెచ్చుకున్నట్టయితే ఈసారి మా ఏరియాలో జరుగుతుంది, వెంబడి పోలీసు అరెస్ట్ చేసినట్టయితే వాళ్ళ మీద చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయి. దయచేసి డ్రగ్స్ లేని సమాజం నిర్మించడానికి మీ అందరూ కూడా ప్రజలకు సహకారం చాలా అవసరం. ప్రజల సమాచారంతోనే మేము ఏదైతే చేయగలం తప్ప ప్రజలు లేకుండా సమాచారం లేకుండా ఒక వ్యవస్థ ఏం చేయలేదు. మీ అందరి సపోర్ట్ అవసరం ఉంటుంది. మీ కాలేజీలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ జరగడానికి లేదు. మీరు వేరు వేరు ప్రాంతాల నుంచి వేరు వేరు ఊరు నుంచి వచ్చి రకరకాల మనుషులు ఉంటారు. అందరూ కూడా ఒక కుటుంబ సభ్యులు లాగండి, ఇటువంటి గొడవలు లేకుండా ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ కి దూరంగా ఉంటూ మీ పిల్లలను జాగ్రత్త చదివించుకుంటూ వాళ్ళని అభివృద్ధి చేసుకోవాలని కోరుతున్నాం. అంతే తప్ప ఇతర యాక్టివిటీస్ కానీ అలవాటు పడితే మీ మీద పోలీసు వారు చట్టమనే కోడాతో శిక్షించడం జరుగుతుంది. దయచేసి గమనించాలని కోరుతున్నాం. మీ ఏరియాలో ఎవరు బండ్లు కూడా మోటార్ సైకిల్ కానీ ఇతర వాహనాలు కానీ నేరుగా ఇతర లైసెన్స్ లేకుండా కాగితాలు లేకుండా ప్రాపర్ గా దొంగ బండి తెచ్చుకోవడం కొనడం మీరు జరిగితే మాత్రం కఠిన చర్యలు తీసుకోబడతారు. దయచేసి దీన్ని గమనించాలని కోరుతున్నాం. మా ఏరియాలో ఇటువంటి గంజాయి గాని మత్తు పానీయాలు గాని అమ్మడం గాని నిల్వ చేయడం గాని వాడకడం గాని చేయము. ఆ విధంగా ఎవరైనా చేసినా వెంటనే పోలీసు వారికి సమాచారం అందజేస్తాము అని ప్రతిజ్ఞ చేస్తున్నాము.